అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఒకరినొకరు చంపే వరకు వెళ్తున్నాయి. గత కొన్నాళ్ళుగా దేశంలో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కువగా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తలను హతమార్చిన భార్య వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే అదే వివాహేతర సంబంధం పెట్టుకున్న తమిళనాడుకు చెందిన ఓ మహిళ తాజాగా దారుణానికి ఒడికట్టింది. ప్రియుడిపై మోజుతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇద్దరు బిడ్డలున్న విషయం కూడా మర్చిపోయి క్రూరంగా ప్రవర్తించింది. భర్త తినే సాంబార్లో విషం పెట్టి చంపేసింది. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు ధర్మపురి జిల్లా ఆరూర్ సమీపంలోని కీర్తిపట్టి గ్రామానికి చెందిన రసూల్, అంబూబి దంపతులు. రసూల్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న వీరి సంసారంలోకి ఓ వ్యక్తి మధ్యలోకి వచ్చి అంతా చెడగొట్టాడు. రసూల్ ఇంటి సమీపంలో లోకేశ్వరన్ అనే వ్యక్తి సెలూన్ నడుపుతున్నాడు. లోకేశ్వరన్తో అంబూబీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఇది కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది. లోకేశ్వరన్కు పెళ్లి కాలేదు. అతను అంబూబిని గాఢంగా ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాదు, ఛాతీపై టాటూ కూడా వేయించుకున్నాడు. దాంతో అంబూబి గుడ్డిగా అతనిని ప్రేమించింది. భర్త, పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయేలా పిచ్చిగా మారింది. అతను లేకపోతే బతకలేనన్నట్లుగా మారింది. అయితే అంబూబి వివాహేతర సంబంధం వ్యవహారం ఎలాగోలా భర్తకు తెలిసింది. దాంతో ఆమె పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించాడు. కానీ అప్పటికి పీకల్లోతులో ప్రేమలో మునిగిపోయిన అంబూబి భర్త మాటను పట్టించుకోలేదు. అతడితో మాట్లాడుతూనే వచ్చింది. ఇది మళ్ళీ చూసిన రసూల్ అంబూబిపై చెయ్యి చేసుకున్నాడు. అంతే, వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి అంబూబి ఈ క్రమంలోనే ఓ ప్లాన్ వేసుకుంది. ప్రియుడికి కూడా తన ప్లాన్ గురించి చెప్పింది. ఇద్దరు కలిసి రసూల్ను చంపేందుకు సిద్ధమయ్యారు. భర్తను సాంబార్లో విషం కలిపి చంపాలని లోకేశ్వరన్ సూచించాడు. ఈ మేరకు పురుగుల మందు కొనుక్కొని వచ్చి దానిని అంబూబికి ఇచ్చాడు. ప్రియుడిచ్చిన సలహాతో అంబూబి రంగంలోకి దిగింది. పురుగుల మందును సాంబార్ అన్నంలో 5 సార్లు కలిపి తన భర్తకు ఇచ్చింది. దాంతో రసూల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. రసూల్ను వైద్యులు పరీక్షించి అతడు తిన్న ఆహారంలో పురుగుల మందు కలిసిందని నిర్ధారించారు. ఇదే విషయం అతడికి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇది విన్న రసూల్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. దీనికంతటికి తన భార్య కారణమై ఉంటుందని అనుమానించాడు. ఈ క్రమంలోనే అంబూబి వాట్సాప్ చెక్ చేయగా లోకేశ్వరన్తో హత్య గురించి మాట్లాడిన ఆడియో ఒకటి దొరికింది. అంబూబి తన ప్రియుడు లోకేశ్వరన్తో తన భర్తకు నువ్విచ్చిన పురుగుల మందును ఆహారంలో కలిపానని చెప్పింది. దానిమ్మ రసంలో మందు కలిపినా అతను తాగలేదు. దీంతో సాంబార్ అన్నంలో కలిపిచ్చానని తెలిపింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు రసూల్. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంబూబి, లోకేశ్వరన్ను అదుపులోకి తీసుకున్నారు. అంబూబి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. లోకేశ్వరన్తో అంబూబి ఒంటరిగా ఉన్న ఫోటోలు, వారు మాట్లాడుకున్న ఆడియో, వీడియోలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు కేసు దర్యాప్తు జరుపుతుండగా మరోవైపు రసూల్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రసూల్ చనిపోయాడు. అటు తండ్రి చనిపోవడం, తల్లి జైలుకెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.